ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ క్లినిక్స్ అంటూ పెట్టుకొచ్చారు. అలాగే మన తెలంగాణలో కూడా క్లినిక్స్ పెట్టుకొచ్చారు. నేను అప్పుడే ప్రస్తావించాను, ఈ క్లినిక్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో డాక్టర్ల నియామకం దగ్గర నుంచి ప్రతి ఏరియాకి కూడా ప్రతి 1,00,000 మందికి ఒక వైద్య సదుపాయం అందులో ఉండాలి. ఎందుకంటే ప్రజల ఖర్చులు హయ్యెస్ట్ వైద్యానికి అయిపోతున్నాయి. పేదలకి తొలి దశలోనే కనుక వైద్యానికి సంబంధించినటువంటి సలహాలు తీసుకుంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కానీ అలా లేకపోవడంతో ఎదురవుతున్నటువంటి అంశం గురించి అని ఇంతకుముందే ప్రస్తావించుకొచ్చాం. ఇప్పుడు తాజాగా చూస్తే ఇది కీలకమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, అప్పుడు ఈ వైఎస్ఆర్ క్లినిక్లని ఇవి పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి వచ్చి అట్టెట్ట పెడతారు, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో కడతంటే అని చెప్తే ఆవిడ అడుగు పెట్టినప్పుడు మాత్రం తీసేయడం, ఆ తర్వాత మళ్ళీ పెట్టడం ఇవి చేస్తూ వచ్చారు. అట్లాగే ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ నిధులు వాడుతున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ బోర్డు పెట్టమంటే కూడా వీళ్ళు పెట్టకపోవడం, వాళ్ళు దానికి డబ్బులు ఆపేస్తే మళ్ళీ తీసుకురావడం ఇట్లాంటివి జరిగింది. ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం పెడుతున్నది, ఇట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది, డబ్బులు వాళ్ళే కాదు కానీ ఆమ్ ఆద్మీ క్లినిక్స్ అని పెడుతుంది అనమాట. అంటే వాళ్ళది వాళ్ళ పేరుతో వచ్చేటట్టు, ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో వచ్చేటట్టు. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందంటే తర్వాత మళ్ళీ చర్చ నడుస్తుంది. అదిగో డబ్బులు ఆపేశారని మళ్ళీ రచ్చ నడిచే అవకాశం ఉంటుంది.